నేను శ్రావ్య కోసం ఫైట్ సో మీ ఇన్నోసెన్స్ బయట పెట్టుకోవడానికి మీరు ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చింది. అబ్సల్యూట్లీ ఓకే, ఇన్నోసెన్స్ కోసమే వచ్చాను. ఇప్పుడు మీరు ఆడియో మొత్తం వినండి. ఆపేశాను. ఏం వీడియోస్ అంటే ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చిందండి. అంటే యాక్చువల్ గా ఆ అమ్మాయి తోటి ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశాను నేను. అయితే ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా సీసీటీవీ. షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు ప్లాన్ చేశారు? షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇంకా స్టార్ట్ చేయలేదు. షార్ట్ ఫిల్మ్ ఆ అమ్మాయి క్యారెక్టర్ కి శ్రావ్య క్యారెక్టర్ కొంచెం రిజంబ్లెన్స్ ఉంది, నువ్వు శ్రావ్య క్యారెక్టర్ చేస్తావా అంటే, నేను ఆల్రెడీ మూవీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ లాగా చేశాను కదా, నాకు డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఒక ఫిల్మ్ లాగా చేద్దామని చెప్పేసి అట్లా అడిగాను నేను. అయితే ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు సీసీటీవీలో క్యాప్చర్ అవుతుంది కదా, ఆ వీడియో డిలీట్ చేయాలంట. అది తను అడిగేది. చూడండి అంటున్నా. నమ్మించి మోసం చేసినాడు. సీసీటీవీలో రికార్డ్ అయ్యే వీడియోని డిలీట్ చేయకపోతే ఆ అమ్మాయి లైఫ్ నాశనం ఎందుకు అవుతుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ మస్తాన్ సాయిది కూడా, మస్తాన్ సాయి బెడ్రూమ్ లో ఒక డెస్క్టాప్ ఉందంటండి. ఆ డెస్క్టాప్ మీద ఏదో కెమెరా ఉంది. అయితే ఆ అమ్మాయి ఆ రూమ్ లోకి వెళ్ళి బట్టలు మార్చుకుందంట. అయితే మస్తాన్ సాయి ఆ కెమెరా తోటి నేను బట్టలు మార్చుకుంటున్నప్పుడు వీడియో తీశాడు అని చెప్పి ప్రీతికి చెప్పిందంట. ప్రీతి వచ్చేసి సరే చెక్ చేద్దామని చెప్పేసి మస్తాన్ సాయి మరి తను కూడా వెరీ క్లెవర్ గాయ్, ఐఐటిలో చదువుకున్నాడు. అయితే తను పడుకున్నప్పుడు ఏదో ఫింగర్ ప్రింట్ తోటి ఓపెన్ చేసేసి వీళ్ళిద్దరూ ఫోటోలు వీడియోలు చెక్ చేశారంట. అంటే మస్తాన్ సాయి వర్జన్ ఇది. ఫోటోలు వీడియోలు చెక్ చేసి తను నిజంగా అమ్మాయిని రేప్ చేస్తున్నాడా, లేకపోతే ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు ఆ వీడియోలో పెట్టుకుంటున్నాడా, ఇవన్నీ చెక్ చేద్దామని. సో ఈ అమ్మాయి లావణ్య ఏంటంటే, ఓకే నిజంగా అది చేస్తే అతన్ని పట్టిద్దాం, పట్టించి తను ఇన్నోసెంట్ గా, అంటే ఒక హీరోయిన్ లాగా, నేను హీరోయిన్, ఆ అబ్బాయి విలన్. ఓకే, మీరు షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశాను అన్నారు కదా, యువర్ ఆల్రెడీ రూయిన్ షిప్. యా, అంటే 30-30 lakhs మీరు లోన్ తీసుకున్నారు, పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఆ తర్వాత శ్రావ్య ఒక 1 lakh వరకును నేను అమ్మాయికి పెట్టానని చెప్పారు. సో మీ దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయా? అంటే నేను రూయిన్ షిప్ అని అనడానికి కాదు, నేను చెప్తున్నాను, ఇంకా డబ్బులు ఉన్నాయా? లేదు, డబ్బులు లేవు. అంటే మళ్ళీ మీరు డబ్బులు పెట్టి ఒక సినిమా తీసేయడానికి రెడీ అయ్యేంత ఉన్నాయా? డబ్బులు ఈసారి డైరెక్టర్ లాగా. ఓకే, వేరే ప్రొడ్యూసర్ ని యూజ్ చేసుకోవాలి. సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో లా స్టూడెంట్స్ అందరినీ పిలిచారు. పిలిచి షార్ట్ ఫిల్మ్ ఒకటి చేయమని చెప్పారు. సెక్షన్ 107 ఆఫ్ BNSS, అటాచ్మెంట్ ఫర్ ఫీచర్ ఆర్ రిస్టోరేషన్ ఆఫ్ ప్రాపర్టీ. సెక్షన్ 106 వచ్చి సీజర్ ఆఫ్ ప్రాపర్టీ గురించి. సో 102 ఆఫ్ CRPC వచ్చేసి సేమ్, ఆ CRPC BNSS అయిపోయింది ఇప్పుడు. సో అయితే ఈ సెక్షన్ మీద ఒక వీడియో చేసాం మేము, యాక్టింగ్. సో దానికి డబ్బులు ఏం అవసరం లేదు, మన ఫోన్ లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎట్లా డబ్బులు సంపాదించాలి? నాకున్న టాలెంట్స్ తోటే సంపాదించాలి. ఇదర్ నా SAP టెక్నాలజీ మీద సంపాదించాలి, జాబ్ తెచ్చుకోవాలి, లేదంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న మూవీస్ మీద షార్ట్ ఫిల్మ్స్ తీసుకొని నా టాలెంట్ని చూపించుకొని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ మూవీ ఉంది, మీరు ప్రొడ్యూస్ చేస్తారా అని చెప్పేసి చేయాలి. సో అట్లాగే ఈ అమ్మాయి అంటే యాక్టర్గా ఆల్రెడీ ఇంతకుముందు యాక్టింగ్ చేసింది, ప్లస్ ఆమె టాలెంటెడ్, అంటే కాన్ఫిడెన్స్ చూసారా ఆ అమ్మాయిది. కరెక్ట్ గా గానికి పెడితే మంచి సక్సెస్ అవుతుంది. ఇట్లా రాంగ్ గా అబ్బాయిల మీద రాంగ్ కేసులు పెట్టుకుంటా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటా కంటే ఒక జర్నలిస్ట్ అవ్వచ్చు. ఆ అమ్మాయి ధైర్యంగా మాట్లాడుతుంది, లేదా లా చదివి ఆ అమ్మాయికి నిజంగానే జర్నలిస్ట్ ఈజీగా అయిపోరండి, దానికి చదివితేనే అవుతారు. తెలుసు, నేను అది కూడా చేస్తున్నాను. BR అంబేద్కర్ లో ఓపెన్ యూనివర్సిటీలో జర్నలిజం కూడా చేస్తున్నాను. సో అంటే చెప్తున్నా, ఆమెకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే, ఆమె టాలెంట్ ప్రకారం, ఆమెకు మ్యూజిషియన్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి డీజే చేయొచ్చు. అదే చేసింది, మధ్యలో వదిలేసిందంట, మరి మనకు తెలియదు అది. సో ఏదైనా ఫీల్డ్ లో తను డబ్బులు సంపాదించుకోవచ్చు అంటున్నాను నేను. సో అట్లాగా ఆ అమ్మాయి ఈ క్యారెక్టర్ కి రిజంబ్లెన్స్ కొంచెం ఉంది కాబట్టి, షార్ట్ ఫిల్మ్ ఆల్రెడీ తను యాక్టింగ్ చేసింది కాబట్టి షార్ట్ ఫిల్మ్ చేస్తావని అడిగాను. అది ఓకే. సో ఇప్పుడు ఏంటి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ శ్రావ్యనా, శ్రావ్య ఆర్ లావణ్య, బోత్ ఆఫ్?
శ్రావ్య తోటి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నా ఇన్నోసెన్స్ ప్రూవ్ అవ్వాలండి బేసిక్లీ. అంటే నేను ఇక్కడ ఎటువంటి ఫొటోస్ వీడియోస్ మార్ఫ్ చేయలేదు. సో ఇప్పుడు నా గ్యాడ్జెట్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఉన్నాయి. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్ రావడం నాకు బెనిఫిట్ యాక్చువల్గా. నేను ఎటువంటి మార్ఫింగ్ చేయలేదు కాబట్టి ధైర్యంగా ఆ రిపోర్ట్ వస్తే కాంపెన్సేషన్ కూడా అడగచ్చు నేను తను. నీ వల్ల నాకు ఉద్యోగం పోయింది, ఈ ఉద్యోగం మీరు దీని గురించి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రావాలి అంటే మీరు కోర్టులో కేసు వేసుకోవచ్చు కదా. వేసాను కదండి, కోర్టులో కేసు వేసాను. రిట్ పిటిషన్ ఉంది మనకి కోర్టులో, హైకోర్టులో ఇప్పుడు నడుస్తుంది. అదే నేను మీకు చెప్పాను, రికవరీ ఆఫ్ గ్యాడ్జెట్స్ మీద రిట్ పిటిషన్ వేసాను. వేయగానే వాళ్ళు మళ్ళీ పోలీస్ వాళ్ళు కాల్ చేశారు, నాతోటి ఫోర్సబుల్ గా సిగ్నేచర్ పెట్టించుకున్నారు. పెట్టించుకోగానే ఇమీడియట్ గా మళ్ళీ నేను CCTV రిట్ పిటిషన్ వేసాను. అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. రిట్ పిటిషన్ ఇది రికవరీ ఆఫ్ గ్యాడ్జెట్స్, ఇదేమో CCTVది. సో ఒకవేళ నాకు ఇక్కడ న్యాయం జరగకపోయినా నేను సుప్రీం కోర్టు వరకు అయినా వెళ్తాను, వెళ్ళి న్యాయం తెచ్చుకుంటాను. శ్రావ్య కేసు విషయంలో, లావణ్య కేసు విషయంలో అంటే వీళ్ళు ఏంటంటే ఒక అబ్బాయి తర్వాత లావణ్య మెయిన్ గా ఒక అబ్బాయి తర్వాత ఒక అబ్బాయి ఇరికిచ్చడము, బ్లాక్ మెయిల్ చేయడం, ఇద్దరు మనీ కోసం అని మస్తాన్ సాయి అంటున్నాడు. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి కూడా లావణ్య డబ్బుల కోసం ఏమైనా మీ మీద కేసు వేసేదని యాక్చువల్ గా నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, హానెస్ట్ ఎంప్లాయీ. మా మదర్ హౌస్ వైఫ్. సో మా సిస్టర్ డాక్టర్. సో మా దగ్గర డబ్బులు ఏం లేవు, ఆమెకి ఇచ్చుకునేంత డబ్బులు ఏం లేవు. ఆమె కేసు పెట్టుకున్నా నేను డెఫినెట్ గా ఫైట్ చేసుకునేంత స్ట్రెంత్ నా దగ్గర ఉంది, నా లా ఫీల్డ్ ఉంది. సో ఆ అమ్మాయి అంటే నేను ఇక్కడ వచ్చింది ఏంటంటే అబ్బాయిల మీద రాంగ్ కేసులు పెట్టుకుంటే, ఇప్పుడు ఏమంది ఫస్ట్ రాజ్ తరుణ్ మీద రాంగ్ కేసు పెట్టింది, వదిలేసి వెళ్ళిపోయాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి. యాక్చువల్గా పెళ్లి జరిగిందో లేదో మనకు తెలియదు, ప్రూఫ్లు ఏం లేవు కదా. కానీ పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి మరి డబ్బుల కోసం మీరు అన్నారు ఇంతకు, ఇల్లు కారు ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంది. అది రెండు. మళ్ళీ మస్తాన్ సాయి మీద రాజ్ తరుణే తీసుకెళ్లి మస్తాన్ సాయి దగ్గర వదిలిపెట్టాడు అని మస్తాన్ సాయి అంటాడు. నేను ఇప్పటి వరకు రాజ్ తరుణ్ తో మాట్లాడాలి. ఇన్ఫాక్ట్ రాజ్ తరుణ్ కూడా బయటకు వస్తే బాగుంటుంది, వచ్చి అసలు జరిగింది ఏంటి అని చెప్పాలి. అండ్ ఇక్కడ ఏమంటాడు మస్తాన్ సాయి, నా దగ్గర వదిలిపెట్టేసి నాకు లింక్ చేసేసి తను వదిలిచ్చేసుకొని మాల్వి మల్హోత్రా దగ్గరికి వెళ్ళిపోయాడు అంటాడు. అంటే మస్తాన్ సాయి దగ్గర 100 కోట్లు ఉన్నాయని చెప్పేసి మరి న్యూస్ శేఖర్ భాష చెప్పారు, ఇంకా వీళ్ళు. సో ఆ 100 కోట్లలో ఎంతో కొంత డబ్బు వస్తుంది అని చెప్పి. అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఏంటంటే లంచ్ తిట్టినప్పుడు ఆ అబ్బాయి లంచ్ తింటుంటాడు. లంచ్ తిట్టినప్పుడు నేను లంచ్ నాకు డబ్బులు ఇవ్వు, నాతో పడుకున్నావు కదా ఎన్నిసార్లు, నాకు డబ్బులు ఇవ్వు అని ఆ అమ్మాయి ఆడియో కాల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో అట్లాగా ఒక అబ్బాయి తర్వాత ఒక అబ్బాయి. ఇప్పుడు ఇంకొక లాయర్ రాజేష్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన తోటి, లేకపోతే స్విమ్మింగ్ పూల్ లాయర్ అని చెప్పి ఏదో వచ్చింది. ఇట్లా చాలా మంది అబ్బాయిలతోటి తను కేసులు వేయడం కానీ, లేదా ఇట్లా బ్లాక్మెయిల్, సూసైడ్ బ్లాక్మెయిల్ చేయడం. ఆయన కూడా రాజేష్ గారు బయటకు వచ్చారు, బయటకు వచ్చి సూసైడ్ కాల్ నాకు వచ్చింది అని చెప్పేసి. సో అమ్మాయి అందరితో మంచిగా మాట్లాడుతుంది ఫస్ట్ లో, తనతోటి ఏమన్నా మనతోటి ఏమన్నా పని ఉంటే చేయించుకోవడం గానీ, తర్వాత మళ్ళీ ఈ సూసైడ్ కాల్స్. సో ఇక మీద ఎవరైనా లావణ్యకి హెల్ప్ చేయాలని మీలా ముందుకు వెళ్ళాలి అనుకుంటే చాలా యూ హ్యావ్ టు థింక్ ట్వైస్. ఎందుకంటే హెల్ప్ చేసిన తర్వాత అమ్మాయి మళ్ళీ మీ మీద కేసు పెట్టే అవకాశం ఉంది, అబ్బాయిల పైన, ఈవెన్ అమ్మాయిల పైన కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మాధవి లత గారి తోటి ఫ్రెండ్షిప్ ఉండేది ఆమెకి, మళ్ళీ ఆమెకి నాకు ఇన్స్టాగ్రామ్ చాట్ చూపించింది. ఆమెకి తిక్క ఉంటుంది, ఏదో మెసేజ్ పెట్టేస్తుంది, రూయిన్ అయిపోతారు రిలేషన్షిప్. ఇట్లాగే అమ్మాయిలతో అయినా కూడా ఎప్పుడో ఒకప్పుడు రూయిన్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ మదర్ కి కాల్ చేశారు ఒక 2 days బ్యాక్, నాకు శేఖర్ భాష గారు వినిపించారు. మస్తాన్ సాయి వాళ్ళ మదర్ ని తిడుతుంది, తప్పు కదా. ఇప్పుడు మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. బయటకు వచ్చి వాళ్ళు తిరగాల్సి వస్తుంది కదా, వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వస్తుంది. అట్లా మా పేరెంట్స్ అంటే ఈ శ్రావ్య వల్ల కూడా మా మదర్ కి ఫాదర్ కి ఇబ్బందే కదా, రాంగ్ కేసులు పెట్టడం వల్ల. అట్లా మనం అంటే మేము మగవాళ్ళం బయటకు వచ్చి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి ఆపితే గానీ ఆగరు వీళ్ళు. ఓకే, సో ఒక స్టాప్ రావాలి అని అంటే డెఫినెట్ గా స్టాప్ రావాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.